కథలు అన్ని చదువుకున్నాను. యమభటులు వస్తారు అని చెప్పారు, కానీ ఎక్కడ యముడు వచ్చి తీసుకెళ్తాడని చెప్పలేదు కదా. ప్రాణం పోయే సమయంలో యమభటులు వస్తారు, యమదూతలు వస్తారు అన్నారు, కానీ మీరు వచ్చారు ఏమిటండి అంటే అది నిజమే. మామూలు వాళ్ళు అయితే అలా వస్తారు. నేను ఇతను మంచివాడు, చాలా ఉత్తముడైనటువంటి వాడు, అందుకే నేనే దగ్గరుండి వచ్చాను. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే కొంచెం పెద్ద ర్యాంక్ వాళ్ళు వస్తున్నారు. అలాంటి వాళ్ళు అంటే ఏడో కానిస్టేబుల్ వచ్చి రెండోసారి పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు అంటారు. అలాగా అంచేత నేను వచ్చాను ఆహా అంది అని. సరే నమస్కారం చేస్తుంది. ఏం చేస్తుంది? ఇంకేం చేయలేదు అని ఆయుష్ చెప్పని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ పాసం వేస్తాడు, దానికి అంగుష్ట మాత్రంగా ఇతని యొక్క గుండెల్లోంచి వచ్చి అతుక్కున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే వెనకాల నడవడం మొదలెట్టింది. సరే వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమిటి ఇలా వస్తున్నావు అన్నాడు. మరి నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి కదా, అది వివాహ సమయంలో ఇచ్చినటువంటి మాట, నా భర్తతో పాటు నేను ఉంటానని చెప్పాను, అందుకే నేను అంటే ఇలాగ రాకూడదు నువ్వు, నేను వెళ్ళేటువంటి దారి ఇలాగ స్త్రీలు రావడానికి అనువైంది కాదు. సరే ఇంత దూరం వచ్చావు కదా, ఉత్తి చేతులతో నేను ఏం పంపిస్తాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అంటే అప్పుడు మా అత్తమామలకి కళ్ళు రావాలి, వాళ్ళకి రాజ్యం రావాలి అని కోరుకుంది. అలాగే అన్నాడు. సరే అప్పుడు మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తుంటే మళ్ళీ వెనక్కాల వెళ్ళింది. చాలా కష్టమైనటువంటి దారి అయినా సరే వెనక్కాల వెళ్తుంది. వెళ్తుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చాలా ఆశ్చర్యంతో ఇంకా వస్తున్నాం ఏమిటన్నాడు. అంటే మరి నేను చెప్పాను కదా నా భర్తని వీడి నేను ఉండకూడదు, ఉండలేను అంటే సరే ఫోన్లే మంచి దూరం వచ్చావు కదా నువ్వు, ఇంకొక వరం ఇస్తాను తీసుకున్నాడు. నా తల్లిదండ్రులకి కొడుకుల మీద ఆసక్తి, నేను కూతుర్ని పుట్టాను, నాకు తండ్రికి కొడుకు ఉంటే బాగుంటుంది, అంచేత నా తల్లిదండ్రులకి కొడుకు కావాలి, మా పుత్ర సంతానం కావాలి. ఒకటేమిటి 100 మంది తమ్ముళ్ళు ఉంటారు నీకు, వెళ్ళు అన్నాడు. సరే అయినా అనుకోవడం అయినా అని అతను అప్పుడే అంటాడు, నువ్వు ముందే ఈ వరం కోరచ్చు కదా నీ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ గురించి అడిగేమేంటంటే మరి వివాహం అయిన తర్వాత నా అత్తమామల గురించి నేను ముందు అడగాలి కదా, నాకు మీరు ఒకటే వరం ఇస్తే నేను నా అత్తమామల గురించి అడగడం అనేటువంటి ధర్మము, రెండో వరం ఇచ్చారు కాబట్టి నా తల్లిదండ్రుల గురించి నేను నా పుట్టింటి గురించి అడిగాను నేను అంటే అంత ఆ కాలంలో ధర్మం అంటే ఇంకంతే, అంతలాగా ఉండేవారు కూడా. కానీ అప్పుడు ఇంకా వెళ్తుంటే ఇంకా చిట్టచివరికి ఇంకా వైతరిణి దగ్గరికి వచ్చేస్తుంది, ఇది మాత్రం దాటి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావడానికి వెళ్ళలేదు, ఏదో పోనీ నువ్వు వస్తున్నావంటే నేను బాగుండదులే అన్నట్టుగా నేను ఊరుకున్నాను, ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ మాత్రం ఈ ప్రాంతం దాటి నువ్వు రావడానికి వెళ్ళలేదు, నువ్వు రాలేవు కూడా, ఇంకా వెనక్కి వెళ్ళిపో, ఇంత దూరం వచ్చావు కదా ఇంకొకటి వరం అంటే. సరే మరి భర్తని మీరు తీసుకెళ్ళిపోతున్నారు కదా, కనీసం సంతానమైనా సరే ఉంటే నేను వాళ్ళని చూసుకుని ఆనందిస్తానంటే అలాగే అనేస్తాడు ఆయన. అంటే అప్పుడు అంది మరి ఎలాగా కుదురుతుంది, నా భర్తను నాకు ఇచ్చేయండి అండి. అంటే అదేమిటది నీకు సంతానాన్ని ఇస్తానన్నాను కదా అంటే, మీ లోకం ధర్మం వేరు, మా లోక ధర్మం వేరు, మీ లోకంలో భర్త ఉన్నా లేకపోయినా సంతానం కలగడం అనేటువంటిది దేవలోకానికి చెందొచ్చు, మీకు తప్పు అనిపించదు అది, మా లోకంలో భర్త లేకుండా నేను సంతానం పొందడం అనేటువంటిది జరగదు, నా మీద అపవాదం వస్తుంది, నా తల్లిదండ్రులకి వాళ్ళకి అపవాదం వస్తుంది, అంచేత మరి అది సాధ్యం కాదు కదా, నా భర్తతో పాటుగా నాకు సంతానం రావాలంటే, లేకపోతే నాకు కుదరదంటే. అంటే మరి ఇంకేం చేస్తాడు అతను, ఆయన ఏంటంటే మామూలుగా సంతానం అంటే సంతాన ప్రాప్తి అనే ఉద్దేశంతో అనేసాడు. తన ధర్మం వేరు, వాళ్ళకి దేవతా ధర్మం వేరు, మానవ ధర్మం వేరు, అందుకని ఆ విషయం ఆలోచించలేదు. ఆ మాటకు తను అన్నదానికి కట్టుబడి సరే ఇస్తాడు. ఇచ్చాక ఈవిడ వెనక్కి వచ్చేస్తుంది. అప్పటికి సత్యవంతుడు కూడా కొంచెం కళ్ళు తెచ్చాడు. తలనొప్పిగా అనిపించిందని పడుకున్నాను, చాలాసేపు నిద్రపోయినట్టున్నాను, ఆ నిద్రలో నాకు ఎవరో ఒక మనిషి కనిపించాడు, నల్లగా దున్నపోతు మీద అది ఉన్నట్టు, ఎవరైనా వచ్చారా ఇచ్చేసి అన్నాడు. అంటే ఏం లేదు, నడవండి ఇంటికి వెళ్ళాక అన్నీ చెప్తానని చెప్పి తను తీసుకొచ్చేస్తుంది. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరైతే వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించారో వాళ్ళ శత్రువుల్ని మంత్రులు వాళ్ళు తరిమేసారని చెప్పి వాళ్ళంతా కూడా ఇచ్చేసి, ఈ వీళ్ళకి చూపు వచ్చింది, ఉదయం నుంచే మధ్యాహ్నం నుంచే మాకు అన్నీ కనిపించడం మొదలు పెట్టాయని వీళ్ళు. అవన్నీ అయ్యాక అక్కడ వెళ్ళారు. తర్వాత వీళ్ళకి తండ్రికి కూడా సంతానం కలిగింది. దీనిని ఈ కథనే అరవింద మహర్షి తీసుకుని దాన్ని అద్భుతంగా సావిత్రి అనేటువంటి ఒక గ్రంథం కింద ఆంగ్లంలో ఆయన రాశాడు. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం, అది ఒక కొన్ని 100 పేజీలు ఉంటుంది. ఇదే కథ చెప్తూ ఉంటాడు మధ్యలో.
కథ చెప్తూ ఉంటాడు. దీంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ సత్యవంతుడు సావిత్రి అంటే సత్యాన్ని వెతుక్కుంటూ, అంటే సత్యాన్ని తిరిగి పొందడానికి, సత్యం అనేటువంటి దాన్ని దర్శించడానికి, తన్నించి దూరమైనటువంటి సత్యాన్ని దర్శించడానికి ఒక జీవుడు పడేటువంటి ఆ తపన, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో అదంతా కూడా. సత్యవంతుడు అంటే సత్యం కింద, అది ఏదైతే ఎప్పటికీ మారనటువంటి సత్యమైనటువంటిది ఉంటుందో లోకంలో, దేన్నైతే మనం భగవంతుడు అనొచ్చు, ఏదనొచ్చు, అది సత్యం, ట్రూత్ అంతే. దాన్ని వెతుక్కుంటూ దాన్ని మనం పోగొట్టుకుంటాం. మీ ప్రాణాలు పోవడం అంటే దాన్ని మనం పోగొట్టుకుంటాం. ఆ పోగొట్టుకోవడం ఉన్నటువంటి దాన్ని తిరిగి మళ్ళీ పొందడం కోసం అని చెప్పి ఈ సావిత్రి అంటే మనం అనమాట, ఆ జీవుడు. ఈ జీవుడు సత్యం అనేటువంటి దాన్ని వెతుక్కుంటూ సాగించేటువంటి ప్రయాణం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ కథ ఎప్పుడైతే మనకి సత్యం అనేటువంటిది దొరుకుతుందో అప్పుడు మనకి సూర్యోదయం ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఉండేటువంటి వెలుగుకి సావిత్రి అని పేరు. సావిత్రి అంటే, సవిత అంటే సూర్యుడు, సూర్యుడి నుంచి వచ్చింది అని అర్థం. సావిత్రి అంటే అంటే సూర్యుని యొక్క వెలుగు అని అర్థం. అంటే ఈ వెలుగు చీకట్లో, ఈ వెలుగు అనేటువంటిది సత్యాన్ని పోగొట్టుకుంటుంది. అంటే ఆ వెలుగు తనని తాను పోగొట్టుకుంటుంది. పోగొట్టుకున్న తర్వాత చీకటి విచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆ వెలుగు వస్తుంది. ఆ చీకటికి సంకేతం యముడు. ఈ చీకటి అంటే ఈ సత్యాన్ని తనలో దాచేసుకుంటాడు ఆయన. అంటే మనకి తెలియకుండా ఒక మాయ లాంటి దాంట్లో మనం పడిపోతాం. దాంట్లోంచి మళ్ళీ సావిత్రి అంటే సూర్యుని యొక్క కిరణాలు ద్వారా మనలో ఉండేటువంటి ఆత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో దాన్ని మనం కనుక్కుంటే మళ్ళీ మనకి సత్యం మనకి లభిస్తుంది. ఈ రెండు, అందుకని సావిత్రి సత్యవంతులు ఇద్దరు కూడా ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండరు. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, సత్యం లేని చోట వెలుగు ఉండదు. ఆ సత్యాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. ఆ సత్యం అంటే ఏమిటి అంటే యూనివర్సల్ ట్రూత్.